హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఈ వీడియో ద్వారా ఏంటంటే ఈ మధ్యనే మన కొద్దిమంది అంటే మన డే ట్రేడర్ తెలుగు బ్రదర్స్ ఒక వీడియో చేశారు. మార్కెట్ అనేటువంటిది 40% పెరుగుతుంది అనే కోణంలో. ఏదైనా సరే మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినా కూడా దాన్ని మనం ఎనాలిసిస్ అనేటువంటిది చేసుకోవాలి. ఎనాలిసిస్ చేసుకోకుండా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది స్టాక్ మార్కెట్లో చేయకూడదు అనేటువంటిది నా ఆలోచన. ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకు ఉండొచ్చు. యాక్చువల్గా వాళ్ళ వ్యూ ఆఫ్ కాన్సెప్ట్లో మార్కెట్ 40% పెరగవచ్చు. కానీ అసలు వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ టైంలో మనం అసలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయగలమా లేదా అనేటువంటి దాన్ని కనుక మనం ఒకసారి కనుక పరిశీలిస్తే మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఇయర్ మనం యుఎస్ మార్కెట్ని కనుక చూస్తే 8 to 10% మాత్రమే పెరుగుతుంది. అలాగే ఇండియన్ మార్కెట్ కూడా సేమ్ ఒక 10% మాత్రమే పెరుగుతుంది. కానీ ఒక 40% అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 23,000 దగ్గర ఉన్నది నిఫ్టీ. 40% అంటే ఎంత? దాదాపుగా 8,500 పాయింట్లు పెరగాలి, లేదా దాదాపుగా 40% మీన్స్ 9,000 పాయింట్లు పెరగాలి. అంటే 32,000 రూపాయలకి వెళ్ళాలి. సారీ, నిఫ్టీ 30,000 పాయింట్లకి వెళ్ళాలి. అంటే మనకి ఎంత పీరియడ్ ఉన్నది? ఇంకా 8 మంత్స్ ఉన్నాయి. ఈ మార్చి 9 మంత్స్ వేసుకోండి. అంటే ఎవ్రీ మంత్ 1,000 పాయింట్స్ అనేటువంటిది పెరుగుతూ పోవాలి. డిప్ అండ్ బై అట్లా జరిగినా పోవాలి. కానీ మీరు లాస్ట్ 6 or 7 మంత్స్ కనుక చూస్తే, అలాగే ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోతుందేమోనని 2024 జూన్ అనుకుంటా, June 4th బాగా మార్కెట్ పడిపోయి అక్కడి నుంచి పైకి వెళ్ళినా కూడా 2,000 పాయింట్లు మాత్రమే పెరిగింది. 2,500 పాయింట్లు, 3,000 పాయింట్లు పెరిగింది. అంత పెద్ద కరోనా క్రైసిస్ వచ్చిన అక్కడి నుంచి ఎంత పెరిగింది? ఒక 12% అంత మాత్రమే పెరిగింది. 12 or 13% అంత పెరిగింది. సో అంటే ఈ కరోనా క్రైసిస్ లాంటి పెద్ద పెద్ద పాండమిక్ ఎఫెక్ట్స్ అయినప్పుడు, అలాగే బీజేపీ ఓడిపోతుందేమోనని ఆ రోజున మార్కెట్ కొలాప్స్ అయిన నుంచి మళ్ళీ రికవర్ అయినప్పుడు కూడా అక్కడ జరిగినటువంటిది 12% పెరగడం కష్టంగా అనిపించింది. ఇప్పుడు ఏమైంది? 2024 జూన్ నుంచి ఇప్పటికీ మార్కెట్ అనేటువంటిది ఆ లెవెల్కే వచ్చేసింది. అక్కడికి క్రాష్ అయిపోయి ఉందన్నమాట. మరి ఇక్కడి నుంచి మళ్ళా 40% పెరగాలి అని అంటే ఎంత మూమెంట్ అనేటువంటిది మార్కెట్లో రావాలి. వస్తే రావచ్చు. వాళ్ళు మన చాలా మంచి వ్యక్తులు, తెలుగు బ్రదర్స్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం వస్తే 40% పెరగవచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీని మాత్రమే నేను అనాలిసిస్ చేస్తున్నాను. అంటే 40% పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనకి వచ్చేసి ఇంటర్నేషనల్గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? అసలు మార్కెట్ పెరగాలి అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా ఫేవర్గా ఉండాలి. మీకు FIIలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిపోతున్నాయి. అసలు ట్రంప్ దెబ్బకి FIIలు ఒక దెబ్బకి రోజుకి 1600-1700 కోట్ల రూపాయలని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్కరోజు 3-4 వేల కోట్ల రూపాయలు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక DIలు సపోర్ట్ చేస్తున్నారు. నీకు మార్కెట్ అనేటువంటిది బాగా పెరగాలి అని అంటే FIIలు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తేనే పెరుగుతుంది. DIలు ఎంత చేసినప్పటికీ కూడా అది నమ్మకం ఉండదు. మార్కెట్ ఒకనొక లెవెల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ డిప్ చేసేటువంటి ప్రమాదమే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది FIIలో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మరి అటువంటి పరిస్థితి ఉన్నదా ఇప్పుడు అంటే లేదు. ఎందుకని లేదు? బికాస్ ట్రంప్ కొన్ని పాలసీస్, ఫైనాన్షియల్ బేస్డ్ పాలసీస్ని తీసుకొని వస్తున్నాడు. ఈ FIIలు ఎందుకని వెళ్ళిపోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్గా మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద సుంకాన్ని విధిస్తున్నాం, 100% సుంకం. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి పంపించినప్పుడు వాటి మీద కూడా సేమ్ టారిఫ్ని విధించాలి అనేటువంటిది ట్రంప్ యాక్టివిటీ. దీనివల్ల ఏమవుతాయి? ఇండియన్ ఇండస్ట్రీ అనేటువంటి దాని మీద ట్యాక్సుల భారం పెరిగి వాటి లాభాలు తగ్గిపోతాయి. వాటి లాభాలు తగ్గిపోతే మార్కెట్ ఏమవుతుంది? వాటి యొక్క మార్కెట్లో ఆ షేర్ ప్రైస్ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా.
ఇది ఫార్ సైట్ మనకి దూరదృష్టితో చూసినటువంటి విషయం అన్నమాట. అందుకని ఎఫ్ఐఐలు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి మెల్లమెల్లగా వెళ్ళిపోవటానికి మెయిన్ కారణం అది. తర్వాత ఇండియన్ ఎకానమీని మనం కనుక చూస్తే ఇప్పటికే చాలా అంటే చాలా భారంగా ఇండియన్ ఎకానమీ నడుస్తుందని అనుకోవాలి. అఫ్కోర్స్ మంచి ఆశాజనకంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేస్తున్నారు, అంతా ఇది ఉన్నది. ఇండియాకి ఫైనాన్షియల్గా వస్తున్నటువంటి ప్రాబ్లం అంటూ ఏం లేదు, మంచిగానే బూస్టింగ్గానే ఉంది. కాబట్టే యుఎస్ మార్కెట్స్ అంత పతనం అవుతున్నా కూడా ఇండియన్ మార్కెట్ నిలబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి కదా. ఇప్పుడు ఇండస్ట్రీస్కి వేరే కంట్రీస్ టారిఫ్స్ విధిస్తే ఇక్కడ వాటి యొక్క ఆదాయం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటే గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది కదా. కాబట్టి అంతేకాకుండా ఇంటర్నేషనల్గా చాలామంది ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసినటువంటి అతను డాక్టర్ కియాసోకి అనేటువంటి పెద్ద ఆయన ఫైనాన్షియల్ని ప్రిడిక్ట్ కూడా చేయగలుగుతాడు. అంతేకాకుండా ఈయనేమని చెప్తున్నాడంటే 2008లో ఏ విధంగా అయితే రెసిషన్ అనేటువంటిది వచ్చిందో 1928లో అమెరికాలో ఎటువంటి రెసిషన్ అనేటువంటిది వచ్చిందో ఈ రోజున ప్రపంచంలో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఈ రెసిషన్స్ని ఫేస్ చేసేటువంటి స్థితికి వచ్చినాయి. ఇది 1928లో వచ్చినటువంటి బిగ్ క్రాష్ కంటే ఇంకా ఎక్కువ పెద్ద క్రాష్ అనేటువంటిది వస్తుంది. ఇది ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక కన్నేసి ఉండండి అని చెప్పేసి ఒక ట్విట్టర్లో, మీరు కావాలంటే ఆయన అఫీషియల్ ట్విట్టర్ మొన్న ట్వీట్ చేశాడు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎకనమిస్టులు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎకనమిస్టులు, అలాగే మసాచ్యూసెట్స్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, వాళ్ళ పేర్లు ఏదో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి నాకు, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అని అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్ అనేటువంటిది ఆఫ్టర్ ది పాండమిక్ 2020లో వచ్చినటువంటి పాండమిక్ తర్వాత ఇది ఓవర్ బాట్ అయిపోయింది. బబుల్స్ని క్రియేట్ చేసింది. బబుల్స్ అంటే బుడగలు క్రియేట్ చేసిందని కాదు, ఇక్కడ సాలిడ్గా కాకుండా ఒక గాలితో కూడుకున్నటువంటి గ్రోత్ అనేటువంటిది ఉంది. అంటే స్ట్రెంగ్త్ ఇన్ఫిల్ట్రేటెడ్గా ఉండాలి స్ట్రెంగ్త్ అనేటువంటిది. అంతేగాని ఒకేసారి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ బబుల్ క్రియేట్ చేయటం అని అంటారు. కాబట్టి ఈ బబుల్ని క్రియేట్ చేసి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక సెటరేట్ అనేటువంటిది కావాలి. ఈ సెటరేట్ అయ్యేటువంటి టైం ఇప్పుడు వచ్చింది. ఎందుకని ఇప్పుడు వచ్చింది? ట్రంప్ కారణంగా వచ్చింది. కాబట్టి ఎవరీ ఇన్వెస్టర్ షుడ్ ఫేస్ ది రెసిషన్ అని చెప్పారు. అయితే వీటి వల్ల ఇండియన్ మార్కెట్కి పెద్దగా ప్రమాదం అంటూ ఏమి ఉండదు. అది తర్వాత వేరే వీడియోలు చెప్పుకుందాం. దీని కారణంగా ఏమవుతుందంటే ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అనేటువంటిది అయ్యాడో అందరూ కూడా ఆయన తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేసాడు. సపోర్ట్ అనేటువంటిది చేయము యుద్ధాలకి వీటన్నిటికీ, ఉక్రెయిన్కి అది శాంతికి సంబంధించిందే, కానీ అది ఇండైరెక్ట్గా ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇక అక్కడ నుంచి ఉక్రెయిన్లో కొన్ని యాక్టివిటీస్ని తీసుకొని రావాలా, అంటే శాంతి ఒప్పందాన్ని కనుక కుదుర్చుకుంటే మళ్ళీ అమెరికా అక్కడ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి మళ్ళా రీడెవలప్మెంట్ అనేటువంటిది చేసేటువంటి దాంట్లో మెయిన్ పాత్ర అమెరికానే పోషించాలి. సో ఇవన్నీ కూడా ఆ దేశం మీద భారం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ భారం లేకుండా అమెరికాని మరలా రిచ్ కంట్రీగా చేయాలి అనేటువంటి కోణంలో తీసుకొస్తున్నటువంటి ఫైనాన్షియల్ రీఫార్మ్స్ వలన ఈ రెసిషన్ అనేటువంటిది వస్తుంది, ఈ బబుల్ అనేటువంటిది కొలాప్స్ అవుతుంది అనేటువంటి కోణంలో చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది 40% గ్రోత్ ఉండేటువంటి అవకాశం అసంభవం. మరొక 1 year పాటు ఈ విధంగానే మార్కెట్స్ అనేటువంటి కొట్టుమిట్టాడుతూనే ఉంటాయి. ఇటులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు యూట్యూబ్లో చూసి వీడియోస్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవద్దు. మంచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు సలహాలతో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేటువంటిది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.